ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తుండగా. ఇర్మియా 17 అధ్యాయము 17 వచనము. ఆపత్కాలం ముందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. శ్రమలొచ్చాయి, ఇబ్బందుల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలని అవి మనల్ని తాకుతూ ఉన్నప్పుడు, ఆయనే మన ఆశ్రయము. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, దేవా నేను అధైర్యంగా ఉండకుండా ఉండేలాగా నీవు నా కృపను అనుగ్రహించని అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 2 వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన గురించి నువ్వు మాట్లాడడం మంచిదే. కానీ నీ సమస్య గురించి ఎక్కువగా మాట్లాడడం, లేకపోతే నీ శత్రువు యొక్క బలాన్ని బట్టి కృంగిపోవడం అనేది నువ్వు ఎరిగే ఉంటావు. చాలా సార్లు నీ శత్రువు యొక్క బలాన్ని బట్టి, సమస్య యొక్క బరువును బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటావు. అటువంటి సమయంలో ఆయనే నాకు ఆశ్రయం అని నువ్వు చెప్పే కంటే, నీ సమస్యను గురించి, నీ శత్రువు గురించి ఆలోచించి దాన్ని లోతుగా తెలుసుకొని, దిగులు పుట్టించుకొని, చింతలతో మునిగిపోయి, దేవుడి సన్నిధిలో సనగడం నువ్వు మొదలుపెడుతూ ఉంటావు. కానీ భక్తుడైతే అంటున్నాడు, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కీర్తన గ్రంథము 71 అధ్యాయము 5 వచనం. అయితే నీవు బాల్యం నుంచి ఆయనే నీకు ఆశ్రయమని నువ్వు అనుకుంటే, నీ శత్రువు గురించి నువ్వు అధికంగా మాట్లాడకు. నీ సమస్య గురించి అధికంగా మాట్లాడకు. నీ సమస్యల్లో ఆయన ఏం చేస్తాడని ఒక గ్రహింపు కలిగి నువ్వు ఆయన స్తుతించడం అన్నది నీకు మంచిది. కీర్తన గ్రంథం 62 అధ్యాయం 8 వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మికుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తన 91 అధ్యాయము 4 వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునైనది. చూడకుండా చూసినప్పుడు, భయపడేది చూసినప్పుడు, మనుషులైతే అందులోంచి తేరుకోవడానికి సమయం పట్టినట్లే, ఒక సమస్య వస్తుందని నీకు తెలిసినప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించి, దానికి తీవ్రతను బట్టి జ్వరం వచ్చిన వ్యక్తిలాగా నువ్వు నలిగిపోతూ ఉంటావు గానీ, ఈరోజు నువ్వు కోలుకోవాలి. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి, ఆయన్ని నీ వైపు తిప్పుకునేలాగా నీవుండాలి. కీర్తన గ్రంథం 28 అధ్యాయము 7 వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కీడెము, నా హృదయం ఆయన యందు నమ్మకించును గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. బాధపడేవారి ఆలోచనలైతే మనుషులు తృణీకరిస్తారు గానీ, ప్రభువైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని తృణీకరించడు. నా రక్షణకు, నా మహిమకు దేవుడు ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నదని వారు చెప్పేలాగా వారిని ఎంతగానో కృపతో నింపుతూ ఉంటాడు. కనుక ఆయన నీకు ఎత్తైనటువంటి కోట. ఇంక ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా గూడా ఆయన మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ సమస్యను అధిగమించడానికి సహాయం కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఎవరైతే అటువంటి సహాయం కోసం కనిపెడతారో, ఎవరైతే అట్టి రీతిగా దేవుని స్తుతించడం మొదలుపెడుతూ ఉంటారో, దెబ్బ మీద దెబ్బ అనేది వారి జీవితంలో ఉండదు గానీ, నీవే సమస్యకి దెబ్బ మీద దెబ్బగా ఉండి, దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. ప్రభా! ఈ ఉదయకాలాన్ని అనేక సమస్యలను బట్టి నేను ఆశ్రయిస్తూ ఉంటుండగా, ప్రతి సమస్యలోను విడుదలను అనుగ్రహించి, ప్రతి సమస్యని చిన్నదిగా చేసి, చివరికి అది కుండునట్లుగా ఐగుప్తు పొట్టువలె అది ఎగిరిపోనట్లుగా నీ కృప దయచేసి నీ మహిమతో నింపండి. ప్రతి ఒక్కరికి నాయన నీ యందు లోతెంతో, ఎత్తెంతో, పొడుగు వెడల్పులెంతో తెలుసుకునేటువంటి గొప్ప బలంను అనుగ్రహించి మహిమతో నింపి నడిపించమని, ప్రతి విధమైన కీడులో తప్పించి సహాయం అనుగ్రహించమని, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.